హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము నైనితాల్ నుండి జిమ్ కార్బెట్కి వచ్చామండి. నైనితాల్ టు జిమ్ కార్బెట్ వచ్చి 62 కిలోమీటర్స్. ఇక్కడ మేము ఫారెస్ట్ వ్యూ చూడడానికి 2 జీప్స్ మాట్లాడుకున్నామండి మా ఫ్యామిలీ మెంబర్స్కి. ఈచ్ జీప్ వచ్చేసి 5000 రూపీస్. సో ఈ ఫారెస్ట్ వ్యూ చూసి రావడానికి 4.5 అవర్స్ పడుతుందంట. సో అందుకే మేము మధ్యలో అదే రూట్లో డైనర్స్ విల్లా అనే రెస్టారెంట్లో ఆగాము. ఇక్కడ ఫుడ్ కానీ లేదంటే హోటల్ యాంబియన్స్ కానీ చాలా బాగుందండి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ లంచ్ చేసుకొని మేము బయలుదేరాము. నెక్స్ట్ ఏంటి అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఫారెస్ట్ వ్యూ అనేది స్టార్ట్ అయిపోయామండి మేము. సో ఈ సఫారీ అంతా మేము ఈ జీప్లలో బయలుదేరాము. అసలు చుట్టూ చూస్తే మొత్తం గ్రీనరీ, అసలు అటువైపు ఇటువైపు, ఒకవైపు మొత్తం కొండలు, ఒకవైపు మొత్తం వ్యాలీ అండి. చాలా పెద్ద వ్యాలీ ఇది. అసలు ఎంత బాగుందంటే ఒకసారి లైఫ్లో వచ్చి చూసుకోవాలి. అలాగే మాకు డ్రైవర్స్ చెప్పిన స్టోరీ చూస్తే మాత్రం చాలా థ్రిల్ అయ్యాం మేము. ఇక్కడ ఏంటి స్టోరీ అంటే 7 o'clockకి ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ చేస్తారంట అండి. ఇప్పుడు ఏదైతే వెళ్తున్నామో ఇదంతా కంప్లీట్గా 7 o'clockకి క్లోజ్ అయిపోతుంది. మనకు మధ్య మధ్యలో చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న ఇళ్ళు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా ఎంత చిన్న రోడ్ ఇది, అంటే ఘాట్ రోడ్లో వెళ్తున్నామండి మేము. సో ఇప్పుడు ఏదైతే ఈ వెహికల్స్ ఇవన్నీ ఏవైతే తిరుగుతున్నామో ఇది ఓన్లీ ఫర్ 7 o'clock వరకే. 7 తర్వాత ఏమవుతుంది అనేది నేను చెప్తాను. ఆ చిన్న చిన్న హోటల్స్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను దాని గురించి. కానీ మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, వినండి. స్టోరీ అనేది చాలా థ్రిల్ అవుతారు. మీకు కూడా వెళ్ళాలి అనిపిస్తుందండి, అంత బాగుంది ఈ స్టోరీ మాకు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మాకు కొన్ని డియర్స్ కనిపించాయి అండ్ కొన్ని వైల్డ్ బోర్ కనిపించింది. ఇక్కడ చాలా కనిపించాయి. ఇక్కడికి వచ్చాక ఏమైందంటే రోడ్ అనేది చాలా షార్ట్ అయిపోయింది. అందుకే బస్సెస్ అవి వెళ్ళడానికి ఈ వ్యూ పాయింట్ లోపలికి వెళ్ళిన తర్వాత వేరే ఊరికి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉందండి. అంటే నార్మల్గా డైవర్షన్ కిందికి రావడానికి డైవర్షన్ ఒకటి ఉంది. అలాగే వేరే ఊర్లలోకి వెళ్ళడానికి, చిన్న చిన్న విలేజెస్ వెళ్ళడానికి కూడా ఇలా బస్సెస్ వెళ్తూ ఉంటాయి. అందుకే మాకు అసలు తెలియలేదు. డ్రైవర్ చెప్పాడు ఇక్కడ వేరే ఊరికి కూడా వెళ్ళడానికి ఉంది అని చెప్పేసి. సో ఎటువైపైనా, అటు ఊరికి వెళ్ళే వాళ్ళైనా ఇటు వచ్చే వాళ్ళైనా కూడా 7 o'clockకి ఈ రూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. చూసారు కదా అసలు ఎంత బాగుందో. మేము 11 మెంబర్స్ వెళ్ళామండి. 2 వెహికల్స్ మాట్లాడుకొని. అసలు చాలా బాగా, అసలు మేము అసలు మర్చిపోలేదండి ఈ జిమ్ కార్బెట్ అనేది. చాలా స్లోగా వెళ్ళాలి. ఇలాగే వెళ్తూ ఉన్నాము లోపలికి. ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ చిన్న రివర్స్ పారుతూ ఉంటాయంట అండి. ఇక్కడికి రాగానే మనకు ఒక్కసారిగా ఈ జీప్ డ్రైవర్ ఏం చేశాడంటే ఆ వాటర్ అనేవి మీద పడేటట్టు తీసుకెళ్ళాడు. ఆ వీడియో అనేది రాలేదు కానీ చాలా బాగా అనిపించిందండి. చాలా థ్రిల్ అయ్యాము. పక్కన మీకు ఇప్పుడు కనిపించేది, నేను చూపించేది ఏంటంటే అది రివర్ అండి. ఇక్కడ కనిపించేది రివర్. ఇవన్నీ వాటర్ ఉంటాయంట. మీకు ఇక్కడ డీర్స్ వచ్చేసి వాటర్ తాగడము, పులులు, చిరుత పులులు ఇవన్నీ వచ్చి వాటర్ తాగుతూ ఉంటాయి. ఇంకొకటి, జిమ్ కార్బెట్కి ఎక్కడ కూడా ఫెన్సింగ్ అనేది లేదండి. ఎందుకంటే విచ్చలవిడిగా తిరుగుతాయంట ఇక్కడ. కాబట్టి చాలా భయంగా ఉంటారు ఇక్కడ. చూసారు కదా సైడ్కి కనిపించేదంతా వాటర్, రివర్ పారడానికి లైట్గా అక్కడక్కడ మనకు నీళ్లు కనిపిస్తూ ఉంటాయి మీరు చూస్తే కనుక. ఎందుకంటే మేము జీప్లో చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము, అందుకు మాకు క్లియర్గా తీయడానికి రాలేదు. కానీ అక్కడక్కడ నీళ్లు తాగడానికి ఇప్పుడు డీర్స్ కూడా వస్తాయి. చూసారు కదా అది మొత్తం రివర్ అండి. మనకు కనిపించేదంతా రివర్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే ఆయన 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లలో 200 టైప్స్ ఆఫ్ యానిమల్స్ని చూశాడంట. అంతేకాకుండా ఇప్పుడు మనం జీప్లలో వెళ్తున్నప్పుడు పైనుండి మనని పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు ఇలాంటివి చూస్తూనే ఉంటాయంట. కానీ ఈ సౌండ్లకి మాత్రం అవి మన దగ్గరికి రావంట అండి. వీళ్ళు కిందికి వెళ్ళే టైంలలో, అప్పుడప్పుడు టైమింగ్స్లలో అవి అటు ఇటు తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయంట సౌండ్లు రానప్పుడు, ఈ వెహికల్స్ లేనప్పుడు.
సో, ఆ టైంలలో వీళ్ళు సౌండ్‌లు చేయకుండా దూరం నుంచి చూస్తూ ఉంటారంట అండి. అంతే కాకుండా మనకు లయన్‌ని అంటే సింహాన్ని మృగరాజు అని ఎందుకంటారంట అంటే, ఈ మేల్ లయన్ ఏదైతే ఉంటుందో అది వేటాడదంట అండి. ఫీమేల్ లయన్ ఏదైతే ఉంటుందో అది వేటాడి తీసుకొచ్చి మేల్ లయన్‌కి మాత్రం తినిపిస్తూ ఉంటుందంట. అందుకే దాన్ని మృగరాజు, అడవికి రారాజు అని అంటారంట. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! అసలు ఘాట్ రోడ్‌లో వెళ్తుంటే అసలు చూసారు గదా! రూట్ కూడా చూస్తే మనకు వెళ్ళేటప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది గానీ, దూరం నుంచి చూస్తే ఇంత వ్యాలీ పక్క నుండి వెళ్తున్నామా అన్నట్టు అనిపిచ్చింది మాకైతే. అసలు చాలా బాగా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశామండి అసలు. చూడండి మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు కనిపించే డియర్ ఏంటంటే దీని పేరు సాంబార్. మీన్స్ ఇడ్లీ సాంబార్ అంటారు కదా! సాంబార్ అనే జింక అట. ఈ జింక అంటే పులికి చాలా ఇష్టమట అండి. ఎందుకు అంటే ఇది చూడండి ఇప్పుడు మేము కనిపిస్తున్నాం కదా! మమ్మల్ని చూస్తూ నిల్చుందది. ఎవరైనా సరే మనుషులు కనిపించినా, ఏది కనిపించినా ఇది చూస్తూ నిల్చుంటుందంట. సో, పులి కనిపించినా కూడా అలాగే చూస్తూ నిల్చుంటుందంట. ఇక్కడ మనకు కనిపించేదేంటంటే గ్రాస్ ల్యాండ్ అండి. కంప్లీట్ గ్రాస్ ల్యాండ్. ఇక్కడికి ఏనుగులు అండ్ డీర్స్ కూడా తినడానికి గడ్డి అంటే గ్రాస్ తినడానికి వస్తుంటాయంట. వాటిని పట్టుకోవడానికి పులులొస్తుంటాయంట ఇక్కడికి. మేమెళ్ళిందయితే మిట్ట మధ్యాహ్నం టైం అండి. అందుకే ఏది కనిపించలేదు ఈ గ్రాస్ ల్యాండ్‌లో. సో, అందుకే మేము ముందుకు వెళ్ళిపోయాము. కొంచెం చూసి ముందుకు వెళ్తున్నాము ఇక్కడ. మనకు ఇక్కడ ఒక ఆవు కనిపిస్తుంది గదా! ఈ ఆవు ఏంటంటే, ఇది కొద్ది రోజుల ముందు మేము రావడానికి కొద్ది రోజుల ముందు ఇక్కడ ఒక చిరుతపులి దీనిపైన అటాక్ చేసిందంట అండి. అటాక్ చేసేసరికి దానికి మొత్తం ఘాట్లు అంటే దాని గీతలు అంటే గోర్లకి సంబంధించిన ఘాట్లు అవన్నీ పడ్డాయంట. అక్కడున్న సెక్యూరిటీ అందరూ అరిచేసరికి సెక్యూరిటీ ఏం చేశాడంట గన్‌తోని షూట్ చేశాడంట పైకి గాలిలోకి. షూట్ చేసేసరికి ఆ భయానికి అది దాన్ని వదిలేసి పారిపోయిందంట అండి. అందుకే దానికి రోడ్ క్రాస్ కావాలని అంటే మెల్లి మెల్లిగా వెళ్తుంది. స్లో ఇక్కడ చూసారు కదా! ఇప్పుడు మేము పులి ఎక్కడైతే తిరుగుతుందో ఆ ప్లేస్‌కి మేము ఎంటర్ అయ్యామిప్పుడు. ఇక్కడ రాత్రుళ్ళు, పగళ్ళు ఎప్పుడు భయం భయంగానే ఉంటారండి జనాలసలు. మనము చూడ్డానికి వెళ్తున్నాం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నాం కానీ, అసలు చాలా భయం భయంగా ఉంటుందండి ఇక్కడ. రాత్రి కాగానే. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నార్మల్‌గా పెద్ద పులి వచ్చేటప్పుడు ఈ కొండముచ్చులు అంటే నార్మల్‌గా కోతులు కానియండి, కొండముచ్చులు కానియండి, అలాగే జింకలు వీటికి హెల్పింగ్ ఎలా ఉంటుంది అంటే వీటి మధ్యలో ఆహ్, కొండముచ్చులు ఏంటంటే చెట్ల పైన తిరుగుతూ ఉంటాయి గదా! ఒకవేళ పెద్ద పులి వచ్చే టైంలలో జింకలు చుట్టుపక్కల ఉన్నప్పుడు పెద్ద పులి దాన్ని వేటాడడానికి, హంటింగ్ చేయడానికి వస్తుందంట. మెల్లిగా వస్తుందంట. ఎందుకంటే అది పెద్ద పులి యాక్చువల్‌గా వెయిట్ వచ్చేసి 250-350 కేజీస్ ఉంటుందంట అండి. అది ఎక్కువగా పరిగెత్తడానికి ఉండదంట. ఎందుకంటే తొందరగా దమ్మొచ్చేస్తుందట దానికి. అలాగే అది నైట్ టైమ్స్‌లలోనే ఎక్కువగా వేటాడుతుందంట. మార్నింగ్ టైమ్ ఏందంటే కంప్లీట్ రెస్ట్‌లోనే పడుకొనుంటుందంట. ఎందుకు అంటే నైట్ టైమ్‌లో దానికి ఇప్పుడు నార్మల్‌గా చూపు అనేది 100 రెట్లు ఎక్కువగా కనిపిస్తుందంట నైట్ టైమ్‌లో. ఒకవేళ ఇన్ కేస్ అది మార్నింగ్ టైమ్‌లో తిరగడానికి వచ్చినప్పుడు పైన కొండముచ్చులు ఏం జేస్తాయట అంటే, ఒక సింబల్ ఇవ్వడానికి అరుస్తూ ఉంటాయంట. జింకలకు సింబల్ ఇవ్వడానికి. ఆ శబ్దాలతోని ఈ జింకలన్నీ అక్కడి నుండి పారిపోతాయంట. అలాగే నైట్ టైమ్‌లో ఏమవుతుందంట అంటే, జింకలేం జేస్తాయి అంటే, ఈ కొండముచ్చులకు, కోతులకు నైట్ టైమ్‌లలో కళ్ళు కనిపించవు. కాబట్టి ఈ జింకలు వాటికి ఎలా సింబల్ ఇస్తుంది అంటే, చిరుతపులి ఈ కొండముచ్చులను, కోతులను తినడానికి వస్తుందంట నైట్ టైమ్‌లో. మార్నింగ్ టైమ్‌లో పెద్ద పులి వస్తే, నైట్ టైమ్‌లో చిరుతపులొస్తుంది. ఎందుకంటే పెద్ద పులి చెట్లెక్కదు. చిరుతపులి చెట్లెక్కి ఈ కొండముచ్చులను తినడానికని వస్తుంది. ఎందుకంటే అవి ఎటు కదలకుండా ఉంటాయి కాబట్టి. ఆ టైంలో ఇది 2 కిలోమీటర్స్ దూరంలో, 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడే జింకలు ఈ పులుల వాసన పసిగడతాయంట. పసిగట్టి అవి గూడా ఒక టైప్ ఆఫ్ సింబల్స్ ఇస్తాయంట అరుచుకుంటూ. ఆ టైంలో ఏంటంటే అవి సేఫ్ ప్లేసెస్‌కెళ్ళిపోయి దాక్కుంటాయంట. అసలు వింటుంటే మాకు కంప్లీట్‌గా గూస్ బంప్స్ వచ్చాయండి. వీటికి ఇంత బావుంటుందా అని.
మీరు ఎగ్జాంపుల్స్ వినే ఉంటారు. మనకు క్రొకొడైల్స్ నీళ్ళల్లో మొసళ్ళు తిరుగుతూ ఉంటాయి గదా! అవి ఏం చేస్తాయంటే నార్మల్‌గా నాన్ వెజ్ అవి ఏదైనా జంతువుల్ని తింటే బయటికొచ్చేసి నోరు విప్పి పడుకుంటుందండి. నోరు కంప్లీట్‌గా తెరిచి పడుకుంటుంటుంది. ఎందుకు అంటే కొంగలు ఆ టైంలో వచ్చి వీటికి పళ్ళల్లో ఏవైతే ఇరుక్కుంటాయో అంటే ఆ ఫ్లెష్ ఏదైతే ఉంటుందో, మాంసం ఏదైతే ఉంటుందో అది కొంగలనేవి తిని వెళ్తుంటాయి. సో, మీరు చూడండి ఏ మొసలి గూడా కొంగను తినదు. ఎందుకంటే దాని కొచ్చటి పొడవాటికి ముక్కుతోని అది తింటుంది కాబట్టి. ఇక్కడ చూసారు గదా ఫ్రెండ్స్! ఇది సాంబార్ జింక అని చెప్పాను గదా! ఇది పెద్ద పులి వచ్చే టైంలో కూడా దాన్ని చూస్తూ ఉంటుందట. పెద్ద పులి వచ్చేసి ఏం చేస్తుందంట అంటే దాన్ని చూసి మెల్లిగా చెట్ల మధ్యలో దాక్కుంటుందట అండి. చూడండి పిచ్చిది దీనికి మేమక్కడే ఉన్నాము. మీకు ఇప్పుడు కనిపిస్తాం చూడండి. సో, ఈ టైంలో అందరిని చూస్తూ నిల్చుంటుంది గదా! అసలు భయమనేది లేదు దానికి. రోడ్ క్రాస్ అయితుందండి ఇప్పుడు. చూడండి. జీపొచ్చి ఆగుతుందండి పక్క నుండి. అయినా అది భయపడట్లేదు. చూడండి. ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి ఎళ్తుంది. మనుషుల్ని చూస్తూ ఉంటుంది. అలాగే పెద్ద పులి వచ్చినప్పుడు గూడా చూసి నిల్చొని కొద్ది దూరం పరిగెత్తి, ఈ పెద్ద పులి ఏంటి నా వెంబడి పడట్లేదు అని జెప్పేసి ఎక్కడైతే ఆగిందో అక్కడికే వచ్చి ఆగుతుందట అండి. ఈ లోపల ఈ పెద్ద పులి ఏదైతే చెట్లలో దాక్కొని ఉంటుందో, అప్పుడు దానిపైన అటాక్ జేసి, దాన్ని లాక్కెళ్ళి దాని గుహలో, దాని ప్లేస్‌లో పెట్టుకొని 1 వీక్ వరకు తింటుందట అండి. సో, ఇప్పుడు మేము పైకొచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ పైకొచ్చిన తర్వాత అసలు చూస్తే మేమైతే షాక్ అయ్యామండి. ఎందుకంటే దాదాపు 2½ అవర్స్ మేము 2 అవర్స్ చేసి ఇక్కడికొచ్చాము. ఈ సఫారీలో వ్యూ అంతా చూసుకుంటూ పైకొచ్చాం కదా! ఇక్కడ చూస్తే కనుక మొత్తం క్లౌడ్స్ అండి. ఇప్పుడు ఎలా పైకెళ్తున్నాయో ఒకసారి చూడండి. ఈ వ్యాలీ నుండి పైకి వెళ్తున్నాయండి క్లౌడ్స్ అనేవి. మాకు చల్లగా ఈ క్లౌడ్స్ అనేవి తాకుతున్నాయి. చాలా చల్లగా ఉందండి ఇక్కడైతే. చూసారు గదా క్లియర్‌గా. అసలు ఇంత పచ్చని వాతావరణంలో క్లౌడ్స్ అంటే అసలు మేము ఇప్పుడు 11 మెంబర్స్ జీప్‌లో వచ్చాము. అసలు 2 సఫారీలు 2 జీప్స్ మాట్లాడుకొని ఈ సఫారీ అంతా చూసాము. అసలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే కొంతమంది ఫోటోస్ దిగుతున్నారు. కొంతమంది వ్యూ చూస్తున్నారు. నేనైతే మీకోసం వీడియో తీస్తున్నానిక్కడ. ఇంకా ఎవరి గోలలో వాళ్ళున్నామండి. అసలు ఎంత బావుందో అంటే నాకింకా చెప్పాలనిపిస్తుంది గానీ, అసలు అంటే ఈ వాతావరణం, ఈ క్లైమేట్ చూసాక అసలు ఏం చెప్పాలి అనేది తెలియట్లేదు. ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిందే అండి. మీకింకా మేము డౌన్ కిందికి వెళ్ళేటప్పుడు గూడా చాలా బావుంటుందట. అది గూడా నేను చెప్తాను వీడియో తీసి. మ్యాక్స్ ఎంతవరకు కవర్ అయితుందో నేను అంతవరకు నేను చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి. సో, ఇప్పుడు కిందికి స్టార్ట్ అయ్యామండి. క్లౌడ్స్ చూసారు గదా! మేము క్లౌడ్స్‌ని దాటుకుంటూ అవి గూడా మాకు తాకుతూ వెళ్తున్నాము. ఇది యాక్చువల్‌గా 4½ అవర్స్ కానీ నేను మధ్య మధ్యలో వీడియోస్ తీసి మ్యాక్స్ ఎక్కడైతే ఇంపార్టెంటో ఏదైతే వ్యూ చూపించాలో అవన్నీ తీసి నేను చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడైతే కిందికి బయలుదేరాము. సో, ఇక్కడ ఇది నేను వచ్చేటప్పుడు ఒకవైపు, వెళ్ళేటప్పుడు అంటే వచ్చేటప్పుడు వ్యాలీ సైడ్ తీశాను గదా! ఇప్పుడు ఏంటంటే బ్యాక్ అంటే కిందికి వెళ్తున్నాం కాబట్టి నేను కొండల వైపు తీశానండి ఇక్కడ. అంటే ఒకవైపు అలా, ఒకవైపు ఇలా అన్నట్టు తీశాను. సో, ఇక్కడ గేట్ అనేది వస్తుందట అండి. అయితే ఈ గేట్ గురించి మీకు చాలా చెప్పాలి. దుర్గా గేట్ అని జెప్పేసి ఒకటొస్తుందట. డ్రైవర్ చెప్తున్నాడు మాకు. ఈ దుర్గా గేట్ అనేది 9 గేట్స్ ఉంటాయండి. ఈ 9 గేట్స్ మేము మిస్ అయింది, డిసప్పాయింట్ అయింది ఏంటంటే మాకు ఇప్పుడు మేము వెళ్ళింది యాక్చువల్‌గా రెయినీ సీజన్‌లో వచ్చాము మేమిక్కడికి జులైలో. ఇదండి దుర్గా గేట్. ఈ దుర్గా గేట్ లోపల ఇప్పుడు క్లోజ్ ఉందండి అది. యాక్చువల్‌గా ఈ టైంలో ఎందుకు క్లోజ్ చేస్తారట అంటే ఈ రెయినీ సీజన్‌లలో లోపల మొత్తం వర్షాలు పడి కంప్లీట్‌గా మనకి ఏదైతే జీప్‌లలో వెళ్తామో అవన్నీ అందులో టైర్స్ అనేవి ఇరుక్కుపోయి మనుషులు అంటే నార్మల్‌గా అందరూ ఉంటారు గదా! ఆ లోపల మాత్రం విపరీతమైన మీకు పులులు కానియండి, లిజర్డ్స్ ఒక 16 టైప్స్ ఆఫ్ లిజర్డ్స్ అలాగే కొమోడోస్ అంటే మనకేమంటారు వాటిని ఉడుములు.
అలాగే పెద్ద పులులు, చిరుత పులులు ఇవన్నీ తిరుగుతాయంట. మేము కొన్ని కలెక్ట్ చేసుకున్నామండి ఇక్కడ వీడియోస్. నార్మల్‌గా తిరిగిన వీడియోస్ కూడా నేను లాస్ట్‌లో పెడతాను ఈ వీడియోస్ అనేవి. అక్కడ అంటే ఆ చుట్టుపక్కల ఏమైతే తిరుగుతున్నాయనేది. ఇది చూసారు గదా ఫ్రెండ్స్ ఈ చెట్టు అనేది. ఈ చెట్టు ఎందుకు నేను వీడియో తీశానంటే ఈ గీతలు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ చెట్టు పైన మనకు పెద్ద పులి అనేది నార్మల్‌గా 2 కాళ్ళతోని దాని పైన కాళ్ళు పెట్టి గీత పెడుతుందట అండి. గీతలు అంటే దాని కాళ్ళ గోర్లతో. అది చెట్టు ఎక్కినప్పుడు 12 ఫీట్స్ ఉంటుందట అండి. మీకు ఐడియా ఉందా? మనము ఇల్లు కట్టుకుంటే 14 ఫీట్స్ స్లాబ్ ఏస్తాము. అందులో 2 ఇంచెస్ మాత్రమే 2 ఫీట్స్ మాత్రమే తక్కువ. 12 ఫీట్స్ ఉంటుందట. అంత పెద్ద మేల్ పెద్ద పులి. యాక్చువల్‌గా మగ పెద్ద పులి ఏం చేస్తుందట అంటే నేను ఈ ఏరియాలో ఉన్నాను అని చెప్పడానికి అలా గీతలు పెడుతుందంట. సో, ఇంకొక మేల్ పెద్ద పులి వచ్చి ఒకవేళ చూసి అది కూడా చెట్టు పైన గీతలు పెడితే దానికంటే పెద్దగా ఉంటే కనుక ఇవి 2 ఫైట్ చేసుకొని దాన్ని అక్కడి నుంచి పంపించేస్తుందట ఫైటింగ్ చేసి. లేదు అంటే అదే రాజ్యం వెళ్తుందంట. ఈ పెద్ద పులి ఏంటంటే చాలా సెల్ఫిష్‌గా ఉంటుందట. నేనే ఉండాలి. నాకు సంబంధించిన అంటే ఫీమేల్ పెద్ద పులి పిల్లలు ఏవి ఉండొద్దు అని అనుకుంటుందట. సో, ఇక్కడైతే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పాడు. అలాగే మీకు నేను చెప్పిన స్టోరీ ఏంటంటే గేట్స్ గురించి చెప్పాను గదా! ఈ గేట్‌లలో ఏంటంటే 9 గేట్స్ ఉంటాయి అని చెప్పాను కదా! ఇప్పుడైతే క్లోజ్ చేశారండి. ఇదైతే మేము మిస్ అయ్యాము. ఎందుకంటే మీకు ఒకవేళ ఈ గేట్స్‌లోకి వెళ్తే గనక మీకు రియల్‌గా పెద్ద పుళ్ళు కనిపిస్తాయండి. అలా చాలా మంది చూసిన వాళ్ళవి కూడా వీడియోస్ ఉన్నాయి. నేను పంపిస్తున్నాను. చుట్టుపక్కల తిరిగినప్పుడు అండ్ సీసీ కెమెరాస్‌లో ఉన్నప్పుడు ఆ ఫుటేజెస్ కూడా కొన్ని ఇచ్చారు వాళ్ళు. సో, అది గూడా నేను లాస్ట్‌లో పెడతాను. మీరు చూడండి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొన్ని కొమోడోస్ కనిపిస్తాయి, లిజర్డ్స్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది వైల్డ్ బోర్ ఇది. పోలీస్ హారన్ సౌండ్‌కి లోపలికి ఉరికిందండి. ఫ్రెండ్స్ ఇక్కడ గిరిజాదేవి టెంపుల్ అని చెప్పేసి వచ్చాము. దాని పక్కనే కోసీ నది మనకు కోసీ రివర్ అనేది ఉందండి. అసలు ఎంత బాగుందంటే ప్లేస్. ఎంత పెద్ద రివర్ అంటే మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం గిరిజాదేవి టెంపుల్కి వచ్చాము. లోపలికి వెళ్తున్నాము. పక్కనే రివర్, ఆ పక్కనే టెంపుల్ అండి. మనకు చాలా బాగుంది. వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. అసలు భక్తులు ఎవరు లేరు ఇక్కడ. పక్కనే రివర్, కోసి రివర్ ఇది. కాళిక అమ్మవారి విగ్రహం ఇక్కడ. సరస్వతీ మాత. గిరిజామాత అమ్మవారు ఇక్కడ వెలిసిన గుడి అండి. ఇది చాలా బాగుంది. ప్రదక్షిణం చేయడానికి కూడా ప్లేస్ ఉంది. దీని బ్యాక్ సైడే రివర్ ఉంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఎంత పెద్ద రివర్ అండి అసలు. సో బోటింగ్ కూడా చేస్తున్నారు దూరంగా. మ్యాక్స్ ఎంతవరకు కవర్ అవుతుందో అంతవరకు అయితే తీస్తాను నేను. ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పైన ఉండొచ్చాం కదా, ఈ బ్రిడ్జ్ అండి ఇది.
ఈ స్టెప్స్ వచ్చి 75 స్టెప్స్ ఉన్నాయండి కౌంట్ చేస్తే. సో ఇదండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము జిమ్ కార్బెట్లో ఉన్న మాయా ద ఫారెస్ట్ రిసార్ట్ అండి ఇది. దీనికి వచ్చాము. ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి అండ్ కంప్లీట్గా రీజనబుల్ రేట్స్ అండి ఇవన్నీ. మీరు నైనితాల్, జిమ్ కార్బెట్ ఇక్కడ ఉన్న నార్త్ ఏరియాస్కి వస్తే కనుక బుక్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఫ్రీగా ఇస్తారండి. ఓన్లీ లంచ్ వరకే మనం పెట్టుకుంటే సరిపోతుంది. చాలా స్పేషియస్గా చాలా బాగుందండి అసలు రూమ్స్ అనేవి. పిల్లలున్నా ఆడుకోవచ్చు. చాలా స్పేస్ ఉందండి దీంట్లో. బయటది బాల్కనీ. ఫ్రెండ్స్, మేమున్నది ఇప్పుడు మాయా ఫారెస్ట్ రిసార్ట్స్ కదా. ఈ రిసార్ట్స్కి మేము ఇప్పుడు జూలైలో వచ్చాము, జూలై 30th. సో దీనికి డిసెంబర్ 16th ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక చిరుతపులి, ఒక పెద్ద పులి 2 వచ్చాయండి ఈ ప్లేస్కి. సో వాళ్ళు ఏంటంటే అది దూరం నుంచి 2 సౌండ్స్ చేసుకుంటూ గర్జన వినిపించేసరికి ఈ హోటల్ వాళ్ళు ఎవరైతే, ఈ రిసార్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైకి వెళ్ళి ఈ వీడియో తీశానండి. ఒక్కసారి ఆ సౌండ్ వింటే మాత్రం మనకు అవి రోడ్ క్రాస్ అవుతున్నాయండి. అటువైపు ఫారెస్ట్ నుంచి ఇటువైపు ఫారెస్ట్కి వెళ్తున్నాయి. వీటిది ఒక సీసీ ఫుటేజ్ కూడా ఉంది, నైట్ టైంలో తిరిగింది. ఇవి 2 రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయంట. అందులో చిరుతపులి, ఇవి 2 పెద్ద పుల్లండి. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా అది క్రాస్ అవుతుంది. సో ఇక్కడ వెహికల్ కూడా మనకు కనిపిస్తుందండి దూరం నుంచి, ఒక వెహికల్. సో ఇవన్నీ అక్కడ ఉన్న వీడియోస్ అండి. ఇది మనకు వచ్చేసి లోపల మేము గేట్స్ అని చెప్పాం కదా, అక్కడి వీడియో అండి. ఇదంతా అక్కడిది. చాలా అది చూడండి అసలు ఎంత హైట్ ఉంది. దాని పిల్లలు అది. ఇది యాక్చువల్లీ ఫీమేల్ అంట. ఇవి దూరం నుంచి మనం చూడొచ్చు. ఒకవేళ మీరు జీప్లలో వెళ్తే ఆ దుర్గా గేట్ ఏదైతే ఉందో అక్కడ నుండి మీరు ఇది క్లియర్గా చూడొచ్చండి. ఇది కూడా మీరు ఇవన్నీ కనిపిస్తాయండి. ఎందుకంటే మనం ఒక 4-5 జీప్లలో అలా వెళ్తే కనుక ఇవన్నీ మనకు దగ్గరికి రాకుండా మనం దూరం నుండి చూసుకునేటట్టు ఉంటుంది. ఇవన్నీ అక్కడి వీడియోసే అండి. వాళ్ళ దగ్గర మేము కలెక్ట్ చేసుకున్న వీడియోస్. ఇంకా ఇలాంటివి కూడా నేను పెడుతున్నాను చూడండి. ఇవన్నీ ఒరిజినల్ వీడియోస్ అండి. ఇది నైట్ టైంలో పడుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి దాని సౌండ్ విని వెళ్ళి తీసిన వీడియో అండి. మనకు క్లియర్గా తెలుస్తుంది చూడండి. అంటే నైట్ టైమ్స్లలో వీటికి ఎంత అంటే నార్మల్గా ఎంత డేంజరస్ పొజిషన్లో ఉంటారు వీళ్ళు అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఈ ఏనుగులు కూడా బాగా తిరుగుతాయంట. ఇంకొకటి ఏనుగుల గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే వాటికి గోధుమ పిండి, షుగర్ స్మెల్ కనిపిస్తే మాత్రం ఇండ్లలోకి వచ్చి ఇంటిని ధ్వంసం చేసి అక్కడ ఉన్న మనుషుల్ని చంపి ఆ గోధుమ పిండి షుగర్కి కనిపిస్తే కనుక అవి తినేసి వెళ్ళే వరకు మాత్రం చాలా విజృంభిస్తాయంట అండి. చూసారు కదా అసలు ఆ సౌండ్లు కానీ, అంటే మనం దూరం నుంచి చూసినా అది మన దగ్గరికి రాకుండా వెళ్ళిపోతూ ఉంది. ఇంకొకటి చిరుతపులులకు కుక్కలు అంటే చాలా ఇష్టమంట అండి. అయితే ఈ చిరుతపుళ్ళు ఏం చేస్తాయంట అంటే ఈ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టుపక్కలోనే ఉంటాయంట. ఉండి నైట్ టైంలో కానీ నార్మల్ మార్నింగ్ టైంలో కానీ కూడా కుక్కలు కనిపిస్తే మాత్రం ఊర్లలోకి వచ్చి వాటిని చంపి తీసుకెళ్తూ ఉంటాయంట అండి. సో చాలా అంటే భయంగా ఉంటారంట. ఒకవేళ కుక్కల్ని కూడా పెంచుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారంట అక్కడి వాళ్ళు.
ఇంకొకటి మరి ఈ జిమ్ కార్బెట్‌కి ఈ జిమ్ కార్బెట్ అనే పేరెందుకొచ్చిందట అంటే, జనరల్‌గా ఇక్కడ చాలా ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద పులి దాదాపు ఒక 400 మందిని పైగా చంపి తినేసిందట అండి. అది ఓన్లీ మనకు అప్రాక్సిమేట్ చెప్తారు. కానీ చాలా ఇంకా ఎక్కువే అసలు చెప్పాలంటే. సో, అందరిని చంపి తింటుంటే జిమ్ అనే ఒక అతను ఆయన ఫుల్ నేమ్ నాకు ఐడియా లేదు. సో, ఆ పేరుతో ఆ స్టార్టింగ్ పేరుతో ఉన్న అతను వచ్చి ఇక్కడ గన్‌తో దాన్ని చంపేసాడంట. సో, ఆయన పేరు మీద ఈ జిమ్ కార్బెట్ అనేది పేరొచ్చిందండి. సో, ఇది చూసారు గదా మీరు. ఫ్రెండ్స్, ఇదండి మన జిమ్ కార్బెట్ వీడియో. నేను కంప్లీట్ ఫారెస్ట్ వ్యూ అనేది నేను పెట్టానండి. మాక్సిమం అంతా కవర్ చేశాను. మీరైతే వింటర్ సీజన్‌లో మాత్రమే వెళ్ళండి. ఈ టైంలో వెళ్ళకండి ప్లీజ్. అండ్ సమ్మర్‌లో అయినా పర్వాలేదు. మీకు మంచిగా డైరెక్ట్ టైగర్స్‌ని చూసుకునే ఉంటుంది సిట్యుయేషను. సో, ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.